या कुक्षि विवरे कृत्वा स्वयं रक्षति सर्वतः नमामि जननीं देवीं परां प्रकृतिरूपिणीं कृच्छेन महता देव्या धारितोऽहं यदोदरे तत्प्रसादात् जगद्दृष्टं मातुर्नित्यं नमोऽस्तु ते पृथिव्या यानि तीर्थानि सागरादीनि सर्वतः वसन्ति यत्र तां नौमि मातरं భూతిహేతవే. మాతృదేవో భవ. జూలై నెల 2026 సంవత్సరం గోచార ఫలితాలు ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నాము. నోటికి ఏదొస్తే అది చెప్పడం ఉండదండి మా దగ్గర. ఏదో లక్షలు వస్తాయి, కోట్లు వస్తాయి, నాది గ్యారంటీ, రాసి పెట్టుకోండి, బల్ల గుద్ది చెప్తున్నాను, ఇట్లాంటి మాటలు ఏమీ ఉండవండి. శాస్త్రం ఎంతవరకు చెప్పిందో అంతవరకే. మిమ్మల్ని సంతోష పెట్టడం కోసం ఏదో ఒక స్త్రీ మీ జీవితంలో ప్రవేశిస్తుంది, ఇట్లాంటివి ఏమి ఉండవండి. శాస్త్రం అంటే శాస్త్రమే. దానికోసమే మేము ఛానల్ ఓపెన్ చేసింది కూడా. కాబట్టి మీరు సశాస్త్రీయమైనటువంటి ఫలితాలు తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి. మీన రాశి వారికి జూలై నెల 2026 సంవత్సరంలో గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో సశాస్త్రీయమైన పద్ధతిలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఇందులో నా కవిత్వం కానీ నా పైత్యం కానీ ఏమీ ఉండవండి. శాస్త్రం ఎంతవరకు చెప్పిందో అంతవరకు మాత్రమే చెప్తాము. మిమ్మల్ని ఇంప్రెస్ చేయడం కోసం ఏవేవో బడాయి కొట్లు చెప్పడము, లేదా ఈ గ్రహాలు బాగులేవు, నువ్వు అది చేసుకో ఇది చేసుకో అని చెప్పేసి మీ చేత ఖర్చు పెట్టించే ప్రయత్నం ఏం లేదు. నేను చెప్పేటటువంటి రెమెడీస్ అన్నీ కూడా సశాస్త్రీయంగానే ఉంటాయి. మీరు ధన వ్యయంతో కూడి ఉండవండి. ఎంతవరకు ఖర్చు అవ్వాలో అంతవరకే ఉంటాయి. అవి మీరు చేసుకుంటానే మరీ సంతోషం. లేదా ఎవరి చేత చేయించుకుందామని అనుకున్నా కూడా చాలా సింపుల్ రెమెడీసే ఉంటాయి. చాలా తక్కువ ధన వ్యయమే అయ్యేటట్టుగా మనం చెప్తూ ఉంటాము. ఇక ఈ మీనరాశి వారికి జన్మంలోనే శని గ్రహ సంచారం జరుగుతోంది. అంటే ఏలి నాటి శని జరుగుతున్నది. అది అక్కడ తనుభావంలోనే. కాబట్టి అనారోగ్యాలు ఎక్కువ పొడదూపే అవకాశం ఉన్నది. అనారోగ్యాలు, మన ప్రవర్తన కూడా చెడు వైపు ఎక్కువ మళ్ళటము, చెడు ఆలోచన చేయటము, ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ మనకి శని జన్మంలో ఉన్నప్పుడు జరుగుతూ ఉంటుంది. ఇకపోతే తృతీయంలో కుజుడు ఉన్నాడు. ఇది మాత్రం అనుకూలమైన ఫలితాలు ఇస్తాడు. కుజుడు 3వ స్థానంలో అందరి సహాయ సహకారాలు, ఇంట్లో కానీ, వ్యాపారంలో కానీ, వృత్తిలో కానీ, మీ సొంత వ్యాపారంగా, ప్రభుత్వ ఉద్యోగంగా, ఎక్కడైనా సరే మీకు అనుకూలమైన ఫలితాలు తెలిసిన వాళ్ళు కొన్ని సందర్భాల్లో మనం ఎవరో వాళ్ళకి తెలియకపోయినా కూడా అడ్డుపడుతూ ఉంటారు. కొన్ని సందర్భాల్లో ఉన్న అవసరాలు. ఆ విధంగా కుజుడి వల్ల సహాయం అవుతూ ఉంటుంది. ఇంకా రవి యొక్క సంచారం కనుక మనం తీసుకున్నట్టయితే 4వ స్థానంలో 16వ తారీఖు వరకు, 5వ స్థానంలో మిగతా నెలంతా, 4వ స్థానంలో ఉన్నప్పుడు విద్య, గృహము, భూమి, వాహనాలు, స్వభావం ఇట్లాంటి విషయాల్లో ఆయన ప్రతికూల ఫలితాలు చూపిస్తే, 5వ స్థానంలోకి వచ్చాక సంతానం మీద దుష్ప్రభావాలు చూపిస్తూ ఉంటారు. ఆటల మీద శ్రద్ధ పెరగడం, గాయాలు తగిలించుకోవడం, చదువు మీద శ్రద్ధ, ఇలాంటివన్నీ చేస్తూ ఉంటాడు 5వ స్థానంలోకి వచ్చాక. ఇంకా బుధుడు తీసుకున్నట్లయితే 4వ స్థానంలో 11 రోజులు ఉంటారు. అది 2 విడతలుగా ఉంటారు. అక్కడ 4వ స్థానంలో ఉన్నప్పుడు ఆయన కొంచెం పర్వాలేదు. అంటే కొంచెం అంటే గృహ విషయంలో కానివ్వండి, వాహనాల విషయంలో, స్వభావ విషయంలో, విద్య విషయంలో, మా తల్లిగారి విషయంలో కొంత అనుకూలంగా ఉన్నప్పటికీ 5వ స్థానంలోకి వచ్చాక మాత్రం ఆయన కూడా సంతానం మీద దుష్ప్రభావాన్ని చూపిస్తూ ఉన్నారు. ఇంకా శుక్రుని యొక్క సంచారం తీసుకున్నట్టయితే ఆయన 5వ స్థానంలో 4వ తారీఖు వరకు ఉంటారు. తదుపరి 6వ స్థానంలో ప్రవేశించి నెలాఖరు వరకు ఉంటారు. ఈ 5వ స్థానంలో ఉన్న 4 రోజులు మాత్రమే మీకు సంతానానికి కాస్త మంచి చేసేటటువంటిగా ప్రవర్తిస్తారు. మిగతావి ఈ 6వ స్థానంలోకి వచ్చి మా రాశి మారి 6వ స్థానంలోకి వచ్చిన తర్వాత, అంటే సింహంలో ప్రవేశించిన తర్వాత అనుకూలమైన ఫలితాలు ఏమి ఇవ్వండి. కొంచెం అంటే అనారోగ్యాలు చేసేది, కొంచెం అప్పు చేయవలసిన పరిస్థితి, కలహాలు, అపకీర్తి, ఇలాంటివన్నీ గోచరిస్తూ ఉన్నాయి 6వ స్థానంలో సంచారం చేయటం వల్ల. ఇక గురువుని తీసుకున్నట్టు, గురువు చెప్పేసుకున్నాం అయిపోయింది కదా. ఇంకా కేతు 6వ స్థానంలో ఉన్నారు. ఈ కేతు 6వ స్థానంలో ఉండటం అనేది మంచి పరిణామము. దీనివల్ల ఆరోగ్యం బాగుంటుంది,
డబ్బులకి ఇబ్బంది రాకుండా ఆయన చేస్తూ ఉంటారు. ఒకే రాశిలో ఉన్నటువంటి భిన్నమైనటువంటి గ్రహాలు ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క రకాన్ని ఫలితాన్ని ఇస్తూ ఉంటాయి. ఒక్కోసారి అన్ని ఒకే రకమైన ఫలితాలు ఇవ్వచ్చు, భిన్నమైన ఫలితాలు ఇవ్వచ్చు. దీని గురించి మీరు కంగారు పడక్కర్లేదండి. ఈ గోచారం అనేది ఎప్పుడు కూడా స్థానాన్ని బట్టి మాత్రమే ఫలితం వస్తూ ఉంటుంది. కాబట్టి ఆ స్థానం ఆ రాశికి ఎన్నో స్థానం అవుతుందో దాన్ని బట్టే ఈ ఫలితాలు చెప్పబడుతూ ఉంటాయి. ఇంకా మనం గట్టిగా లోపలికి డీప్ గా చెప్పుకోవాలంటే మూర్తిమంతం అని ఉంటుందండి. ఆ మూర్తిమంత సువర్ణమూర్త, రజితమూర్త, లోహమూర్త అనేటటువంటి వాటి మీద ఆధారపడి ఉంటుంది. అవన్నీ చూసుకుంటే ఇంకా డీటెయిల్ గా మనం చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ మనకి అంత సమయాభావం కాబట్టి అవన్నీ చెప్పుకోలేదు. మీరు పర్సనల్ గా కలిసి ఎవరైనా అంటే ఈ మిగతా చిన్న చిన్న గ్రహాల గురించి అవసరం లేదు, కానీ లాంగ్ స్టాండింగ్ అంటే ఎక్కువ కాలం ఒకే రాశిలో సంచరించేటటువంటి రాహు, కేతు, శని, ఈ గురువు ఈ ఈ గ్రహాల గురించి తెలుసుకోవాలంటే పర్సనల్ గా కలవచ్చు, లేదా అపాయింట్మెంట్ తీసుకుని దీని ద్వారా మనం మాట్లాడుకోవచ్చు. మీరు రాసే చెప్తే చక్కం వేస్తే మనం చెప్పడం జరుగుతుంది. దాని గురించి పూర్తి డీటెయిల్ అవ్వచ్చు మనం సాల్సాం. కాబట్టి మీరు కొన్ని గ్రహాలు ప్రతికూలత ఎక్కువగా ఉన్నా తక్కువగా ఉన్నప్పుడు మీరు అనుకూలతలు ప్రతికూలతలు ఎలా ఉన్నప్పటికీ కూడా మీరు నవగ్రహాలు చేసుకోవడం ద్వారా వాటి యొక్క దుష్ప్రభావాలు పోతాయి. మంచి సత్ఫలితాలు, మంచి ఫలితాలన్నీ కూడా మరింత ద్విగుణీకృతం అయ్యేటువంటి అవకాశం చూపుతుంది.